పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి ఈరోజు ఓజీ సినిమా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ కూడా ఓజీ థియేటర్ సంబంధించి కూడా కోలాహలంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం రాజమండ్రిలో ఉన్నటువంటి అనుశ్రీ సినిమా ఉండడం జరిగింది. ఒకసారి రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అత్యవసరం నాయన మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఓజీ ప్రబోధం ఏ విధంగా ఉంది? నా బుతో నా భవిష్యత్. ఎందువల్లంటే సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొడుతుంది. అసలు ప్రీమియర్ షో అంటే ఈ విధంగా ఉంటుందని ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయినంత ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎక్కడ ఒక తూర్పుగోదావరి జిల్లాలో నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. ఈ ఒక్క జిల్లాలో చూసుకుంటే ఉన్న ఆల్ థియేటర్స్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక పల్లెటూరులో ఒక బలికేపురం లాంటి విలేజ్లో 4 స్క్రీన్లు ఉంటే 4 స్క్రీన్లు ఫుల్స్. ఆ విధంగా జిల్లా మొత్తం మీద ఉన్న ఆల్ స్క్రీన్స్ ప్రీమియర్ షోస్ ఫుల్స్. ఈ విధంగా చూసుకుంటే ఈ ప్రపంచం ఎలాగుంటుందో నవ్వుతో నా భవిష్యత్. ప్రీమియర్ షోకి కూడా ఆల్ టైమ్ రికార్డ్గా ఉంది. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? గ్యాంగ్స్టర్ ఎలా ఉండబోతుంది, ఓజీ ఎలా ఉండబోతుంది? ప్రీమియర్ షోలు చూసుకుంటే చరిత్రలో వెనక ముందు కూడా ఇటువంటి రికార్డులు ఎవడు కూడా బద్దలు కొట్టలేడు. ఒకవేళ బద్దలు కొడితే ఒక పవన్ కళ్యాణ్ గారే బద్దలు కొట్టగలరు అంతే. మీరు సినిమా గురించి అడిగితే సినిమా ఎప్పుడైతే క్లాప్ కొట్టారో ఓజీ అన్నది ఆ రోజే ప్రేక్షకులు కానీ జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఆ రోజు నుంచి డిసైడ్ అయిపోయి ఇది నిజంగా సూపర్ డూపర్ హిట్ అవుద్ది అని ఎప్పుడైనా ఎదురు చూడడం జరుగుతుంది. దానికి పరిణామే ఈ విధమైన ఓపెనింగ్స్. చెప్పండి, జనప్రబంధం కొనసాగుతుంది, ఓజీకి సంబంధించి కూడా అంచనాలు మించి భారీగా కొనసాగుతుంది. దీన్ని ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధంగా ఉన్నాయండి, మొత్తం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టబోతుంది. అంతేకాదు అసలు అందరూ ప్రపంచం మొత్తం కూడా సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ముక్కును వేలేసుకునేంత ఫిగర్స్ వస్తాయి. ఈవేళ ఒక్కరోజు చూసుకుంటే ఈవేళ ప్రీమియర్ షోసే కాదు, రేపు కూడా ఆల్ షోస్ ఆల్ థియేటర్స్ ఫుల్స్. నిజంగా అసలు ఇంత అద్భుతమైన ఓపెనింగ్స్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికే చెల్లుతుందండి. చెప్పండి అమ్మా, ఎలా ఉంది ఓజీ సినిమా ప్రబంధనం? కాకినాడలోనే వైజాగ్లోనే కాదండి సముద్రం ఉన్నది. ఇక్కడ ఇప్పుడు సినిమా థియేటర్ల దగ్గర సముద్రం అనేది ఎలా ఉన్నది కనిపిస్తుంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పడానికి ఈ ఒక ఎగ్జాంపుల్ చాలు. ఇక మీదట కలెక్షన్స్ లెక్క పెట్టుకోవడమే కానీ వెనక్కి తిరిగి చూసుకోవడం ఉండదు. ప్రీవియస్ సినిమాస్తో పోల్చుకుంటే ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఖచ్చితంగా కూడా ఇది 100% బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. పురుషులతో సమానంగా కూడా మహిళలు వచ్చారు సినిమాకి. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంక ఇందులో ఏముండదండి, మేము వేరే మహిళలు అండి. ఇదిగోండి జస్ట్ ఏంటంటే సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు కట్టుకున్నాం అనుకోండి, మేమే ఓజీ. పవన్ కళ్యాణ్ గారి తర్వాత మేమే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్. జై జనసేన. ఎలా ఉందమ్మా ఓజీ ప్రబంధనం? సూపర్. చూస్తున్నారు కదా, ఇది మొత్తం ప్రపంచం అంతా కూడా అసలు మేమైతే కల్ట్ ఫ్యాన్స్ అండి. ఒక పక్క జనసేన వీర మహిళగాను, ఓ పక్క కల్ట్ ఫ్యాన్ గాను పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నాం. సో ఈరోజు రానే వచ్చేసింది. సో సినిమా చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. అమ్మా చెప్పండి, ఓజీ ప్రబంధం ఎలా ఉంది? మీరు కూడా వస్తారు, ఎలా ఉంది? ఓజీ చాలా బాగుంది. అంటే అందరూ ఎవరైతే ఓజీ చూస్తారో అందరూ దానికి ఫ్యాన్స్ అయిపోతారు. జై జనసేన. చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఈరోజు ఓజీ సినిమాకి సంబంధించి కూడా జన ప్రబంధం తరలి వచ్చారు. ఎలా ఉంది ఓజీ ఓపెనింగ్ సంబంధించి? ఇప్పుడు దాకా బాహుబలి ముందు తర్వాత అని చెప్పుకున్నాం, ఇప్పుడు ఓజీకి ముందు తర్వాత అని చెప్పుకుంటాం. ఇక్కడి నుంచి ఈ రికార్డులు కొట్టాలని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుద్ది, ఆయన మళ్ళీ కొట్టాలంటే ఆయనే అవద్ది. రాజకీయాల్లోనే గ్యాంగ్స్టర్గా ఉన్నారు, ఇప్పుడు సినిమాలో కూడా గ్యాంగ్స్టర్ ఉంటారు. సినిమాలో గ్యాంగ్స్టర్ కాదండి, గేమ్ చేంజర్. సినిమాలోనే గేమ్ చేంజర్, రాజకీయాల్లో గేమ్ చేంజర్. అది పవన్ కళ్యాణ్. ఎలా ఉంటాయి రికార్డులు, ఎలా ఉండబోతున్నాయి? ఆల్ రికార్డ్స్ చేంజ్ అండి. రేపు ఇప్పుడు దాకా ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా ఫస్ట్ డే కలెక్షన్ తోటి అన్నీ వెళ్ళిపోతాయి. ఆల్ టైమ్ రికార్డ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఎలా ఉంది ఓజీ ప్రబంధనం? మామూలుగా ఉంది. ఓజీ ప్రబంధనం చూస్తున్నారు జనం, ఆహ్లాదంగా వేచి చూస్తున్నారు సినిమా కోసం. జనం అందరూ ఆహ్లాదంగా వేచి చూస్తున్నారు సినిమా కోసం. ఓజీ మామూలుగా ఉండదు, రికార్డు సృష్టిస్తుంది. ఓజీ అటు చూస్తూ ఇది కోస్తా నుంచి రికార్డులు వస్తుంది. ఎలా ఉంది ఓజీ? 2.5 గంటలు విలయ తాండవం, పవన్ కళ్యాణ్ తాండవం. జై జనసేన. మేము ముంబైకి వస్తున్నాం, తలకాయలు జాగ్రత్త. ఓజీ ఎలా ఉంటది? బ్లాక్ బాస్టర్, ఇండస్ట్రీ హిట్. సుజిత్ క్రియేషన్ లో వచ్చిన సినిమా ఓజీ చాలా హైప్ లో ఉంది ఇక్కడ ఓజీ. చెప్పండి, ఓజీ ఎలా ఉండబోతుంది? సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా.
చాలా మంది పవన్ కళ్యాణ్ స్క్రీనింగ్ గురించి వెయిటింగ్. పవన్ కళ్యాణ్ గారి మూవీ ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ఖచ్చితంగా. రికార్డులు భారీ ఉంటాయి, పగిలిపోతాయి. ఆల్రెడీ ఇప్పటికే మీరు చూస్తున్నారు కదా టికెట్లు ఎన్ని, ఏది యాడ్స్కి ఏ ప్లేసెస్లో ఎన్ని తీసుకున్నారు, అట్లాగా ఖచ్చితంగా. ఎలా ఉండబోతుంది ఓజీ? సూపర్ కేకలాగా ఉంటుంది, చాలా బాగుంటుందండి, బద్దలు కొడుతుందండి. చూసుకోవచ్చు మహిళా మనులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఓజీ ఓజీ అంటే అని చెప్తున్నారు. ఎలా ఉండదు? ఓజీ సూపర్ హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్. అర్థమైందండి. ఓజీ క్లాప్ వచ్చింది అనుకోండి, పెద్ద గొడవ, పెద్ద గొడవే, పెద్ద దెబ్బలాట, ఇది తట్టుకోలేరు, పెద్ద గొడవ. చెప్పండి, ఓజీ ఓజీ ఎలా ఉండబోతుంది? ఓజీ పవన్ కళ్యాణ్ గారి టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ అవుద్దండి. ఖచ్చితంగా 500+ క్లబ్ వెళ్తుంది. యాజ్ ఏ పవర్ స్టార్ ఫ్యాన్గా చాలా గర్వంగా చెప్తున్నాను నేను. ఈ మూవీ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ టాలీవుడ్. ఖచ్చితంగా స్ట్రైట్ తెలుగు ఫిలింలో లైఫ్ టైంలో పవన్ కళ్యాణ్ గారిని ఈ ఫిలిం చూసుకున్నట్టు మేము మా జీవితంలో ఇంకెప్పుడు చూసుకోలేము. ఈ మూమెంట్ గురించి వెయిటింగ్ అండి మేము ఎప్పటి నుంచి. ట్యాటీలు కూడా వేసుకుని రావడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో 2 చేతుల పైన కూడా ట్యాటీలు వేసుకురావడం కూడా. అదేవిధంగా దే కాల్ హిమ్ అంటూ కూడా ఓజీ షటిల్ వాళ్ళందరూ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా మామూలుగా ఉండదు, బ్లాక్ బస్టర్. ప్రస్తుతం చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఇక్కడ బాణాసంచ కాల్పులతో సహా వీళ్ళందరూ కూడా అభిమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఓజీ సినిమాకి డిస్ట్రిబ్యూటర్గా ఉన్నటువంటి అతి సత్యనారాయణ ఏదైతే ఓజీకి సంబంధించి సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది ఓజీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. కేవలం ప్రీమియర్ షోనే ఆల్ టైమ్ రికార్డు నమోదు చేస్తుందని, దీనికి సంబంధించి కూడా రాబోయేలో రికార్డులు చెప్పబోతుందని చెప్తున్నారు. సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఎలా ఉండబోతుంది ఓజీ? ఓజీ మామూలుగా ఉండదు, బ్లాక్ బస్టర్ మూవీ. 2000 పైన కోట్లు సాధించాలి. ఇది సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఒక పక్క ఓజీ సంబరాలకు సంబంధించి కూడా అభిమానులు కోలాహలంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఓజీ సినిమాకి సంబంధించి మొత్తం ఉన్నటువంటి రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, కోకవరం, రాజానగరం అన్ని ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున సంబరాలు అంబరాలు అనుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ సంబంధించి కూడా జరిగిపోతుంది. అదే ఓజీ సినిమాకి సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎలా ఉండబోతుంది ఓజీ సినిమా? సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది. తెలుగు చిన్న చరిత్రలో అద్భుతంగా నిలబోయే సినిమా ఓజీ. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లో కూడా అగ్రనాయకుడు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు కొనసాగిస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఓజీ సంబరాలు అంబరానంటాయి. మొత్తం రాజమహేంద్రవరం, కాకినాడ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మనం బాణాసంచ కాల్పులతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ ఓజీ సంబరాలు సంబరించి ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, కొత్తపేట అన్ని ప్రాంతాల్లో కూడా సంబరాలు అత్యధికంగా ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. కేవలం సినిమా ప్రారంభోత్సవానికి ముందే ఇంత స్థాయిలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న అభిమానులకు సంబంధించి కూడా ఓజీకి సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం రాజమహేంద్రవరంలో చూసుకోవచ్చు, ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి చూసుకోవచ్చు మనం. ఇదే బాంబే వస్తున్నాను, తలలో జాగ్రత్త అంటూ కూడా చాలామంది ఫ్లెక్స్లు కూడా ఏర్పాటు చేశారు. దే కాల్ హిమ్ ఓజీ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తం ఈరోజు ఓజీ జనప్రబంధం సృష్టిస్తుంది. ఓజీకి సంబంధించి కూడా ఈరోజు మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, కొత్తపేట, రాజోలు, జగ్గంపేటతో నిధులతో పాటు ఇటు కాకినాడ జిల్లాకు సంబంధించి కూడా చూసుకుంటే కాకినాడ, జగ్గంపేట, పిఠాపురం తదితర ప్రాంతాల్లో కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో కూడా సంబరాలు అంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. దే కాల్ హిమ్ ఓజీ అంటూ కూడా వీళ్ళందరూ టీ షర్ట్లు ధరించి కూడా మొత్తం రావడం జరిగింది. మొత్తం చూసుకోవచ్చు ఈరోజు సంబంధించి ఓజీ ఓజీ అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజు సంబంధించి కూడా చూసుకోవచ్చు దాదాపుగా ప్రీమియర్ షో ఆల్ టైమ్ రికార్డులు నమోదు చేస్తుంది. మొత్తం ఓజీ ఓజీ అంటూ కూడా వీళ్ళందరూ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎలా ఉండబోతుందండి ఓజీ? సూపర్గా ఉంటుందండి సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది బ్రహ్మాండంగానే. కూటమి ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్గా ఉందో సినిమా దానికి బాబులో ఉంటుంది. అంటే ఓజీ కూడా రికార్డులు నెలకొల్పోతుంది అంటారు. ఎలా ఉండబోతుంది మొత్తం రికార్డులు? అన్ని రికార్డులు కొట్టడానికి రెడీగా ఉందండి ఓజీ. ఇవాళ రాజమండ్రిలో ఉన్న థియేటర్లన్నీ బెనిఫిట్ షోలు వేసినా కూడా ఇంకా జనాభా మిగిలిపోయారు సినిమా చూడడానికి. అంత క్రేజీలో ఉంది పవన్ కళ్యాణ్ గారు.
చెప్పండి, ఓజీ ఎలా ఉండబోతుంది? స్క్రీన్ మీద బొమ్మ దద్దరిలో పోతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎంత స్పీడ్గా అయితే ప్రజల్లోని ప్రజా సంక్షేమంలో దూసుకుపోతా ఉందో అంతే విధిగా ఈ రోజున ఓజీ ఏదైతే ప్రారంభం కాబోతుందో షో బొమ్మ దద్దరిలో పోబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎలా ఉండబోతుంది ఓజీ? బాహుబలి చరిత్రని తిరగరాస్తుంది. బాహుబలి చరిత్ర తిరగరాస్తుంది. హైయెస్ట్ సినిమాగా నిలబడుతుంది ఓజీ సినిమా. హైయెస్ట్ సినిమా కూటమి ప్రభుత్వం ఇది హైలైట్. ఇది ఓజీ సంబంధించి కూడా ఓజీ సంబంధం జరుగుతుంది. అయితే ఈ రోజు సంబంధించి కూడా ఓజీ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తమే చూసుకుంటే ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఓజీ సంబరాలు అంబరానంటాయి. రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి అన్ని థియేటర్లు కూడా ప్రీమియర్ షోకి మొత్తం హౌస్ఫుల్ అవ్వడం జరిగింది. అన్ని థియేటర్లో కూడా మొత్తం టికెట్లు లేకుండా వెనుదిరుగుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక కాకినాడ జిల్లాలో చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో కూడా సంబరాలు అంబరాన్ని అనుకుంటున్న పరిస్థితి ఉంది. కోనసీమ జిల్లాలో అమలాపురంతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఓజీ సంబరాలు పడుతుంది. ఏదైనా మొత్తం చూసుకుంటే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఓజియా మాన్య కనపడుతుంది. దే కాల్ హిమ్ ఓజీ అంటూ కూడా నినాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బొమ్మ అదురుతుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తమే చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఓజీ సంబరాలు అంబరానంటాయి. సినిమా రికార్డులను పూర్తి స్థాయిలో బదలగొడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా సత్యప్రకాష్ స్వామి, టీవీ ఫైనాన్స్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి. Hey!